హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మనిషి జీవితం విలువ. చాలామందికి మనిషి జీవితం విలువ తెలియక చాలా ఇబ్బందిలో పడిపోతుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ వారి యొక్క జీవితం విలువ తెలుసుకోవాలి. ఆ విలువ తెలుసుకొని దానికి అనుగుణంగా ఒక లక్ష్యంతో జీవితాన్ని ఒక క్రమశిక్షణతో నడిపితే జీవితం సంతోషదాయకంగా, ఆనందదాయకంగా నడుస్తుంది. దానికి అనుగుణంగా పనిచేయాలి, కష్టపడాలి, మంచిగా చదువుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి. దీనికి సంబంధించిన ఒక మంచి కథ ద్వారా మీకు జీవితం విలువ తెలియజేస్తాను. ఒక కుమారుడు తన తండ్రిని, నాన్న నా లైఫ్ విలువ ఎంతుంది అని అడుగుతాడు. వెంటనే తండ్రి తన కొడుకు ఒక రంగురాయి ఇస్తాడు. ఇచ్చి, నాన్న ఈ రంగురాయి మార్కెట్లో దీని విలువ ఎంతుందో కనుక్కొనిరా అని చెప్తాడు. పోయేటప్పుడు అతనికి ఒక సలహా ఇస్తాడు. దీని విలువ ఎవరు అడిగినా 3 ఏళ్ళు చూపెట్టు అని చెప్తాడు. వెంటనే ఆ అబ్బాయి మార్కెట్కి వెళ్తాడు. అక్కడ ఒక ముసలావిడ, బాబు ఈ రాయి విలువ ఎంత అంటే 3 ఏళ్ళు చూపెడతాడు. అంటే 300 అయితే నేను కొంటాను అని వెంటనే ఆ ముసలావిడే ఆ బాలుడితో అంటుంది. వెంటనే ఆ బాలుడు తిరిగి వచ్చి, నాన్న ఈ రాయి విలువ 300 ఒక ముసలావిడ కొంటాను అని అన్నది. వెంటనే తండ్రి సంతోషపడి, సరే నాన్న, ఇప్పుడు నువ్వు దీన్ని ఒక మ్యూజియం తీసుకెళ్ళి ఆ మ్యూజియం లోపల దీని విలువ ఎంతో కనుక్కో అని చెప్పాడు. మరి పోయేటప్పుడు కూడా మళ్ళీ చెప్పాడు, దీని విలువ ఎంత అంటే 3 ఏళ్ళు మాత్రమే చూపెట్టమన్నాడు. వెంటనే ఆ బాలుడు మళ్ళీ మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఆ సందర్శకులందరూ ఈ బాలుడి చేతిలో ఉన్న రాయిని చూసి వెంటనే ఈ రాయి విలువ ఎంత బాబు అని అక్కడ అడిగాడు. అడిగితే వెంటనే 3 ఏళ్ళు చూపెట్టాడు. ఓహో 30,000 అయితే ఈ రాయిని నేను కొంటాను అని అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చి, నాన్న దీని విలువ 30,000 కొంటా అని ఒక అతను అన్నాడు అని చెప్పాడు. సరే నాన్న, ఒకరేమో 300 అన్నారు, ఇంకోరేమో 30,000 అన్నారు. సరే మరొక చోటుకి వెళ్ళు, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి దీని విలువ ఎంతనో కనుక్కొని రారా నాన్న అని మళ్ళీ పంపిస్తాడు ఆ బాలుడిని. వెంటనే ఆ బాలుడు జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. ఆ జ్యువెలరీ షాప్ లోపల ఓనర్ ఉంటాడు. ఈ బాలుని చేతిలో ఉన్న రాయిని చూసి ఆశ్చర్యపడిపోతాడు. నా లైఫ్ టైంలో ఇటువంటి రాయిని నేను చూడలేదు. ఈ బాలుడి చేతిలో ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని ఆలోచిస్తూ, ఈ రాయి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు దీన్ని నాకు అమ్ముతావా అంటే వెంటనే 3 ఏళ్ళు చూపెడతాడు. అంటే 3 లక్షల అయితే నేను దీన్ని కొంటాను, నాకు ఇచ్చేయని అంటారు. వెంటనే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళ నాన్నకు, నాన్న ఆ జ్యువెలరీ షాప్ యజమాని దీన్ని 3 లక్షలు కొంటానని చెప్పాడు నాన్న. చూసావా, ఒకే రాయి 3 రకాలుగా దాని విలువ మారింది. ఒకరేమో 300 కొంటా అన్నారు, మరొకరు 30,000 కొంటా అన్నారు, మరొకరు 3 లక్షలకు కొంటా అన్నారు. అంటే ఈ రాయి విలువ తెలియని వాళ్ళు 300 కొంటాను, 30,000 కొంటాను అని అన్నారు. దాని విలువ తెలిసిన అతను 3 లక్షలు పెట్టైనా ఆ రాయి కొంటానని అన్నాడు. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మనిషి లైఫ్ తన జీవితాన్ని తాను ఈ రంగురాయి లాగానే మార్చుకోవచ్చు. మన జీవితం ఈ రంగురాయి లాగానే మార్చుకోవచ్చు. అంటే మనం మన నడవడిక, మన క్రమశిక్షణ, దాన్ని బట్టే మన విలువ పెరుగుతుంది. మంచిగా ఉంటేనేమో మనం ఒక రంగురాయి విలువ ఎట్లాగైతే 3 లక్షలైందో, అంటే ఒక డైమండ్ విలువ లాగా
ఒక వజ్రం విలువలాగా అయింది, లేదంటే ఒక రాయి విలువలాగా 300కు పడిపోతుంది. కాబట్టి మనం విలువను తెలుసుకొని పనిచేయాలి. మన లైఫ్ ఒక ధ్యేయం, ఒక లక్ష్యంతో మనం పనిచేస్తే మనం ఒక వజ్రం లాంటి లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతాం. మన విలువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం పనిచేయాలి. మన విలువ ఎక్కడైతే లేదో, బంధువుల దగ్గర కానీ ఆఫీస్లో కానీ మన విలువ తెలియకుండా వాళ్ళు ప్రవర్తిస్తే అక్కడ మనం ఉండొద్దు. మన విలువ ఎక్కడైతే మనకు విలువ దొరుకుతుందో ఆ ప్రదేశంలో మనం పనిచేసి ఒక వజ్రంలాగా ఉండాలి. అప్పుడే మన లైఫ్కి ఒక సార్థకత ఉంటుందని తండ్రి కొడుకుతో చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమైంది? మన జీవితం యొక్క విలువ మన చేతుల్లోనే ఉంది. మనం ఎట్లా మారుస్తే అట్లా మారుతుంది. మనం రాయిలాగా మారుస్తే దాని విలువ అంతే ఉంటుంది. మన జీవితం ఒక వజ్రంలాగా మారిస్తే దాని విలువ చాలా ఎత్తున ఉంటుంది, చాలా మంచి విలువ కలిగి ఉంటుంది. కాబట్టి మరి మనం అందరం మన పిల్లల్ని మంచి లైఫ్ ఉండేటట్లుగా, ఒక వజ్రానికి ఉండే గుర్తింపు ఉండేటట్టుగా వారికి చెప్పి వారి యొక్క లైఫ్ను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.